సమంత రెండో పెళ్లి చేసుకోవడంతో నాగచైతన్య బంగారమంటూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 2021లో సమంతతో విడాకుల సమయంలో చాలా మంది నాగచైతన్యకు మరో అఫైర్ ఉందని నిందలు మోపారని పేర్కొంటున్నారు. దీంతో విడాకుల తర్వాతే తాము కలిశామని చైతూ, శోభిత స్టేట్మెంట్లు ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. మరోవైపు ఓ సంబంధాన్ని బ్రేక్ చేయాలంటే 1000 సార్లు ఆలోచిస్తానన్న చైతూ వీడియో వైరల్ అవుతోంది. నా లైఫ్ లో ఏదైతే జరిగిందో చాలా మంది లైఫ్ లో జరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఓన్లీ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. సో వై am I treated like a criminal? Like I've done something drastically wrong. I'm sorry to disappoint people or whatever, but you know, ఒక రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలంటే ఐ విల్ థింక్ 1000 times because I know the repercussions of it. ఎందుకంటే నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను. I'm a child from a broken family. So ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆబ్వియస్లీ ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఇట్ హ్యాపెన్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ మ్యూచువల్ డిసిషన్ అండ్ వీ వెంట్ అవర్ ఓన్ వేస్ విత్ సో మచ్ గ్రేస్. అది అన్ఫార్చునేట్లీ అది ఒక హెడ్లైన్ లా అయిపోయి, అదొక టాపిక్ లా అయిపోయి, అది ఒక గాసిప్ లా అయిపోయి, అది ఒక ఎంటర్టైన్మెంట్ లా అయిపోయింది. నేను ఆలోచించా, ఇప్పుడు నేను దాని గురించి వచ్చి మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ నుంచి అయినా, ఆ వీడియో బయట నుంచి అయినా ఇంకా కొన్ని ఆర్టికల్స్ పుడతాయి. సో ఇంకెన్నిసార్లు వచ్చి ఇంకా ఫుల్ స్టాప్ అనేది ఎక్కడుంది? రాసే వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టారు.